ఫిబ్రవరి 28న ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని చంపిన తర్వాత అమెరికా తమ మిషన్ చాలా ఈజీ అయిపోతుందని భావించింది. కానీ జరుగుతున్నది వేరు. ఇరాన్ తమ దగ్గరున్న బలాన్నంతటినీ వాడుతూ యుఎస్ ఇజ్రాయెల్కు గట్టిగానే బదులించింది. 25 రోజుల యుద్ధంలో రెండు వైపులా చాలా కోల్పోయారు. కానీ యుద్ధం ఆగే పరిస్థితి కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో ట్రంప్ నోట శాంతి చర్చల మాట రావడం ఊపిరి పీల్చుకున్నంత పనైంది. ఇరాన్ ససేమిరా అంటోనా సరే పాక్ వేదికగా శాంతి చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగని మిడిల్ ఈస్ట్ వార్, రెండు వైపులా కొనసాగుతున్న దాడులు, ట్రంప్ ప్రకటన తర్వాత యుద్ధం ఆగుతుందన్న ఆశలు, ఏమాత్రం తగ్గని ఇజ్రాయెల్, మేము ఆగేదే లేదంటూ ఇరాన్ దాడులు. యుద్ధానికి 5 రోజులు బ్రేక్ పడిందని అంతా అనుకున్నారు. కానీ జరుగుతోంది వేరు. హర్మోజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ లోని పవర్ ప్లాంట్ పై భారీ దాడులు చేస్తామని, వాటిని నేలమట్టం చేసి ఇరాన్ కోలుకోలేని దెబ్బ కొడతామని ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన రేపింది. 48 గంటల డెడ్ లైన్ విధిస్తున్నానంటూ ఆయన ట్వీట్ చేయడం, 48 గంటల తర్వాత మాట మార్చి 5 రోజుల పాటు దాడులు వాయిదా వేస్తున్నామని చెప్పడంతో యుద్ధం ఆగిందని అంతా సంతోషపడ్డారు. కానీ యుద్ధం ఆగలేదు. పైగా దాడుల తీవ్రత రెండు వైపులా పెరిగింది. అయితే ట్రంప్ మాత్రం ఇరాన్ తమతో చర్చలకి రెడీగా ఉందంటూ ప్రకటన చేశారు. ఈ యుద్ధంలో ఎక్కువగా నష్టపోయింది గల్ఫ్ దేశాలే. ఇన్నాళ్లు చాలా పీస్ఫుల్ గా ఉన్న దేశాలపై ఈ యుద్ధ ప్రభావం చాలా పడింది. టూరిజం కుప్పకూలిపోయింది, పెట్టుబడులు తగ్గిపోయాయి, రియల్ ఎస్టేట్ అమాంతం పడిపోయింది. ముఖ్యంగా సేఫ్ సిటీలుగా పేరున్న దుబాయ్, అబుదాబి, దోహాల బ్రాండ్ ఇమేజ్ కి గండిపడింది. ఆ దేశాలు దశాబ్దాలుగా నిర్మించుకున్న పేరుని ఈ యుద్ధం చెరిపేసింది. దీంతో గల్ఫ్ దేశాల దోస్తీని సైతం కోల్పోయే స్థితిలోకి వచ్చింది అమెరికా. ఒకవేళ ట్రంప్ చెప్పినట్లు ఇరాన్ పవర్ ప్లాంట్ పై దాడులు జరిగి ఉంటే ఆ దేశం తమ దగ్గర ఉన్న శక్తివంతమైన ఆయుధాల్ని గల్ఫ్ కంట్రీస్ పై ప్రయోగించే ప్రమాదం కూడా ఉండేది. కానీ ట్రంప్ తగ్గరు. దీనికి చర్చలు అనే పేరు పెట్టారు. కానీ యుద్ధం మాత్రం నడుస్తూనే ఉంది. మరోవైపు ట్రంప్ ప్రకటనని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా సమర్థిస్తూనే ఇరాన్ తో పాటు హెజ్బుల్లాపై దాడులు తప్పవని ప్రకటించారు. చర్చల ద్వారా సమస్యకి పరిష్కారం కావాలన్నారు నెతన్యాహు. వీళ్ల వర్షన్ ఇలా ఉంటే ఇరాన్ మరోలా చెబుతోంది. తాము ట్రంప్ తో ఎలాంటి చర్చలు జరపలేదంటోంది ఇరాన్. ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారని మండిపడింది ఇరాన్. మరోవైపు హర్ముజ్ జలసంధిని తమతో పాటు ఇరాన్ కలిసి నిర్వహిస్తుందన్న ట్రంప్ వ్యాఖ్యల్ని ఖండించింది ఇరాన్. ఇలాంటి వ్యాఖ్యల్ని మానుకోవాలంది. అంతేకాదు తమ ప్లాంట్ పై అమెరికా దాడులు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ ఇరాన్ డిఫెన్స్ కౌన్సిల్ హెచ్చరించింది. అయితే అమెరికా ప్రతినిధులతో నేరుగా తప్ప మధ్యవర్తులతో చర్చించేది లేదని ఇరాన్ కండిషన్ పెట్టింది. దీంతో పాకిస్తాన్ వేదికగా శాంతి చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2-3 రోజుల్లో పాకిస్తాన్ కి అమెరికా ఉపాధ్యక్షులు జేడీ వాన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మధ్యవర్తిత్వంపై ట్రంప్ తో సంప్రదింపులు జరిపారు. కానీ ట్రంప్ దీన్ని తిరస్కరించినట్లు తెలుస్తోంది. కానీ జేడీ వాన్స్ తో నేరుగా ఇరాన్ ప్రతినిధులు భేటీ అయ్యి దీనిపై త్వరలోనే క్లారిటీ రావచ్చు. ఒక్కసారి శాంతి చర్చలు అనే కాన్సెప్ట్ తెరపైకి వస్తే యుద్ధం క్రమంగా బలహీనపడి పశ్చిమాసియాలో యుద్ధ వేగాలు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.